నమస్కారము. మీరు చూస్తున్నది చీరాలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం బీచ్. ఇది చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే మనకు అందుబాటైన బీచ్ల్లో ఇది చాలా పరిశుభ్రమైందిగా గుర్తించారు. చూడండి, ఎక్కడ ఎలాంటి డస్ట్ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. పైగా సముద్రంలో కాస్త దూరం పోవడానికి అందుబాటుగా ఫ్లాట్గా ఉంటుంది, ఎక్కువగా లోతు లేదు. అట్లని ముందుకు పోవడం అంత మంచిది కాదు. ఇది చీరాల దగ్గర ఉన్నటువంటి రామాపురం బీచ్. ఈ బీచ్ ఒక విశేషం ఏంటంటే అంత ఫ్లాట్ గా ఉంటుంది. ఫస్ట్ క్లీన్ గా ఉంటుంది. ఉన్న బీచ్లకు శుభ్రమైన బీచ్ అని చెప్పేసి దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఫ్లాట్ గా ఉంటుంది మొత్తం. అల్లు కూడా ఎక్కువగా ఇది కాకుండా సారవంతంగా వస్తాయి, ఎక్కువగా ఇది కాకుండా, అందుకని ఫ్లాట్ గా ఉంటుంది. సాయంత్రం 5 గంటలప్పుడు ఈ బీచ్ని చూస్తే ఇలా చాలా సుందరంగా కనబడుతున్నది. అలలు కూడా ప్రశాంతంగా వస్తున్నాయి, ఎక్కువ ఇబ్బందికరంగా లేవు. అంటే కొన్ని చోట్ల సముద్రము చాలా తీవ్రంగా ఉంటుంది, అలలు వాటి ప్రభావం చాలా దూరం వస్తుంటాయి. కానీ ఇక్కడ అలాంటిది ఎక్కువ ఏం కనపడలేదు. అయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండక తప్పదు. ముఖ్యంగా సముద్ర తీరంలో సాయంత్రం పూట, ఉదయం పూట అలలు కొంచెము ఉధృతిగానే ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేకించి అమావాస్య, పౌర్ణముల్లో మరి కాస్త తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఆ అమావాస్య, పౌర్ణమి రోజుల్లో చూడండి, మత్స్యకారులు వాళ్ళ బోటుని సముద్రంలోకి తీసుకెళ్లేటువంటి ఈ విధానాన్ని చూడండి. గతంలో తోసుకుంటూ కాస్త ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు పూర్తిగా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అలా పడవని ఒక ట్రాక్టర్ ద్వారా ముందుకు నెట్టిస్తున్నారు. ఆ విధంగా నెట్టించిన తర్వాత ఆ పడవ నీళ్ళలోకి వచ్చిన తర్వాత దాని బరువును కోల్పోతుంది. కాబట్టి నెమ్మదిగా ఆ ట్రాక్టర్ ఆ బోట్ని వదిలేసిన తర్వాత ఆ బోటు నీళ్ళలోకి వెళ్తుంది. నీళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత ఇంజన్ స్టార్ట్ చేస్తారు. ఆ బోటుని పూర్తిగా 180 డిగ్రీలు తిప్పుతున్నారు. చూడండి, తిప్పి ఇంజన్ భాగాన్ని వెనుకకు తీస్తున్నారు. ఈ విధంగా ముందుకు ప్రొపెల్లింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఇది వాళ్ళకైతే చాలా సులభంగా ఉంటుంది, కానీ మనకు కొంచెం భయంగానే ఉంటుంది. ఎందుకంటే ముందుకు వెళ్తున్న పడవ ఆ యొక్క అలలకి ఎగిరెగిరి పడుతుంటుంది. కాబట్టి మనం కొత్తగా కనుక సముద్రంలోకి ఇలాంటి పడవల ద్వారా ప్రయాణించాలనుకుంటే మనకు భయంగానే ఉంటుంది. ఆలోచించి ఇలాంటి పడవలు ఎక్కడానికి ప్రయత్నించాలి. అయితే ఇలా ముందుకు పోవడం మాత్రం సముద్రంలోకి వాళ్ళు వెళ్తుంటే చూడటానికి అందంగా ఉంటుంది. మనం కూడా అక్కడికి వెళ్ళినటువంటి అనుభవం మనకుంటే మనకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ బీచ్ చాలా శుభ్రంగా ఉండటమే కాకుండా మనకు బాగా అందుబాటులో ఉంది. చీరాలకు 5 కిలోమీటర్ల దూరమే. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లోని మనకు సముద్ర తీరం బాగా అందుబాటే. చాలా బీచ్లు ఉన్నాయి, కాకపోతే వాటిలో కొన్ని బీచ్లు మాత్రమే పరిశుభ్రంగా ఉన్నాయి, సేఫ్గా ఉన్నాయి. ఇక్కడ పరిశుభ్రంగాను సేఫ్గాను ఉన్న బీచ్ ఈ చీరాలకు అందుబాటులో ఉన్నటువంటి రామాపురం బీచ్. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ సముద్ర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఇలాంటి హోటళ్ళలోనూ లాడ్జెస్లోనూ ఉండొచ్చు. ఉండి 1 లేదా 2 రోజులు ఇక్కడ చూసి వాళ్ళకి తృప్తిగా ఒక అనుభవాన్ని మనసులో మిగుల్చుకొని వెళ్ళచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా మీ మిత్రులకు పరిచయం చేయండి. అవకాశం ఉంటే మీరు పోయి సందర్శించండి. జై హింద్.